వందే మాత్రం విషయంలో డెడ్ కమ్యూనిటీ ముర్దా కౌమ్ అన్నాడు ఆయన. ట్రిపుల్ తలాక్ విషయంలో, బాబ్రీ మసీద్ విషయంలో, ఇలాంటి వాటిల్లో సుప్రీంకోర్టు కూడా పేరుకే సుప్రీం గానీ ఆ సుప్రీమేసీ అనేది లేకుండా కన్వర్షన్స్ విషయంలో కూడా కొన్ని మతాల వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, కానీ మాలోకి కన్వర్షన్ విషయంలో మాత్రం వచ్చేసరికి చాలా ఇబ్బంది అనిపిస్తోంది మాకు అని ఆయనకు వచ్చిన మాటల్లో మాట్లాడాడు. అసలు ఆయనకున్న భావం ఏంటి, ఆయనకున్న బాధ ఏంటి, అసలు ఇప్పుడు లేని సమస్య ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది కొత్తగా? సింపుల్ గా చెప్తున్నాను మీకు, జిహాద్ అనేది భ్రష్టు పట్టించారు. నిజానికి ఒక పవిత్రమైన పదం అది. ఎక్కడైతే తొక్కబడి ఉంటామో, అణిచివేసిన పరిస్థితులు ఉంటాయో అక్కడ జిహాద్ పుట్టుకొస్తుంది. అట్లాంటి పవిత్ర పదాన్ని మీరు దాన్ని భ్రష్టు పట్టించారు అన్నాడు. ఎవరు భ్రష్టు పట్టించారు అనేది ఇక్కడ ప్రశ్న. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. గత 2 రోజులుగా ఒక కాంట్రవర్సీ నడుస్తోందండి. సో ఏమిటి ఆ కాంట్రవర్సీ, ఎవరు చేశారని మనం ఈ వీడియోలో చూద్దాం. మనతో పాటు విశ్లేషకులు మురళీ మనోహర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ముందు అసలు ఏమిటి కాంట్రవర్సీ, ఎవరు మాట్లాడారు, దీన్ని ఏ విధంగా మనం ఆలోచించుకోవాలి, ఎందుకు ఇలా ప్రతిసారి ఇలా విడగొడుతున్నారు, చెడగొడుతున్నారు అనే ఆలోచనలు కూడా మనం చేయాలి. ఇక్కడ జమియత్ ఉలామాయే హింద్ చీఫ్ మౌలానా మెహమూద్ మదనీ, సో ఇతను ఏమంటున్నాడంటే జిహాద్ అనేది ఒక పవిత్రమైన పదం, దాన్ని భ్రష్టు పట్టించేశారు అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. సింపుల్గా చెప్తున్నాను మీకు, జిహాద్ అనేది భ్రష్టు పట్టించారు. నిజానికి ఒక పవిత్రమైన పదం అది. ఎక్కడైతే తొక్కబడి ఉంటామో, అంటే అణిచివేసిన పరిస్థితులు ఉంటాయో అక్కడ జిహాద్ పుట్టుకొస్తుంది. అట్లాంటి పవిత్ర పదాన్ని మీరు దాన్ని భ్రష్టు పట్టించారు అన్నాడు. ఎవరు భ్రష్టు పట్టించారు అనేది ఇక్కడ ప్రశ్న. ఇక మరోవైపు వందే మాత్రం విషయంలో డెడ్ కమ్యూనిటీ ముర్దా కౌమ్ అన్నాడు ఆయన. ముర్దా కౌమ్ డెడ్ కమ్యూనిటీ అయితే వందే మాత్రం పాడండి అంటే వెంటనే పాడేస్తారు వాళ్ళు, కానీ మనం అలా పాడొద్దు. జిందా కౌమ్ అంటే బతికున్న సజీవంగా ఉన్న కమ్యూనిటీ అయితే మాత్రం మనం పాడొద్దు. మనం దాన్ని ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ఫేస్ చేయాలి. సో చాలామంది ఇప్పుడు వందే మాత్రం పాడేస్తున్నారు ముస్లిం కమ్యూనిటీలో అనేది ఆయన చెప్తున్నమాట. సో తప్పేంటి అసలు అనే ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ సుప్రీంకోర్టు విషయంలో కూడా ఇప్పుడు ట్రిపుల్ తలాక్ విషయంలో, మరోవైపు బాబ్రీ మసీద్ విషయంలో, ఇలాంటి వాటిల్లో సుప్రీంకోర్టు కూడా పేరుకే సుప్రీం కానీ ఆ సుప్రీమేసీ అనేది లేకుండా కొన్ని ప్రభుత్వాల యొక్క ఒత్తిడికి తట్టుకొని తలొగ్గి ఇట్లాంటి జడ్జిమెంట్లు ఇచ్చాయి అని చెప్పి ఆయన లేని అదిని రెచ్చగొట్టాడు. తర్వాత మైనార్టీ రైట్స్ విషయంలో కూడా సో చాలామందిని మైనార్టీలను తొక్కిపడేస్తున్నారు దేశవ్యాప్తంగా, మనం అలా ఉండొద్దు అని చెప్పి మాట్లాడుతున్నాడు. తర్వాత కన్వర్షన్స్ విషయంలో కూడా కొన్ని మతాల వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, కానీ మాలోకి కన్వర్షన్ విషయంలో మాత్రం వచ్చేసరికి చాలా ఇబ్బంది అనిపిస్తోంది మాకు అని ఆయనకు వచ్చిన మాటల్లో మాట్లాడాడు. అసలు ఆయనకున్న భావం ఏంటి, ఆయనకున్న బాధ ఏంటి, అసలు ఇప్పుడు లేని సమస్య ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది కొత్తగా, అసలు ఎవరు అణిచివేయబడుతున్నారు, మన దేశంలో సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నా ముందు వరుసలో ముస్లింలు ఉండి వాడుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు, వాళ్లే స్వయంగా చెప్తూ ఉన్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. మహిళలే స్వయంగా ముందుకొచ్చి ప్లకార్డులు పట్టుకొని జేజేలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఏమిటి ఈయన ప్రాబ్లం, మనం మాట్లాడదాం. మరోవైపు అటు అసదుద్దీన్ ఓవైసీ మీద కూడా ఈయన ఏమైనా అక్కసు వెళ్ళగక్కాడా అనే కొంత అనుమానం కూడా మనకుంది. ఇవన్నీ కూడా తీర్చుకుందాం. మనతో పాటు మురళీ మనోహర్ గారు ఉన్నారు. మురళీ మనోహర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్ ఏమిటి సార్ ఈయన సమస్య ఏంటి? కొత్తగా 2 రోజుల నుంచి ఇది నడుస్తోంది. అసలు అంటే ఈ టాపిక్ ఎత్తుకోవాలన్న ఇంట్రెస్ట్ పెద్దగా అనిపించకపోయినప్పటికీ ఏమిటి ఆయన సమస్య అర్థం కావట్లేదు. అది దాని క్లారిటీ తీసుకుందాం అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. అసలు ఏమిటి ఆయన సమస్య, ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాడు? మామూలుగానే ఈ మౌలానా మహమూద్ మదానీ, మీరు ఇంతకుముందు జమాయితే ఉలేమా హింద్ ప్రెసిడెంట్ ఇతను. అయితే ఇతనికి ఓవైసీకి పడదు గారు. అంటే మనం కీన్ అబ్జర్వ్ చేసి ఉంటే వీళ్ళ పాలిటిక్స్ లో, ఇంటర్నల్ ముస్లిం పాలిటిక్స్ లో వీళ్ళిద్దరికి పడదు. పచ్చిగడ్డి వేస్తే అంటాం కదా, అట్లా ఉంటుంది. అయితే ఈ మధ్యన మీరు సుశాంత్ సిన్హా అని ఒక యూట్యూబర్ ఉన్నాడు, జర్నలిస్ట్ టర్న్డ్ యూట్యూబర్, చాలా ఫేమసే. ఆయన ఇలాంటి వాళ్ళని బాగా ఇంటర్వ్యూ చేసి వాళ్ళు తప్పులు మాట్లాడే వాటిని బాగా చిన్న చిన్న రీల్స్ చేసి పెడుతూ ఉంటారు. చాలా మంది ముస్లింలు వీటిని చూశాక రెచ్చిపోతున్నారు. ఇతను ఇచ్చిన ఇంటర్వ్యూ పట్ల ముస్లిం యూత్ కు చాలా కోపంగా ఉంది, వాస్తవం చెప్పాలంటే. ఎందుకు అంటే వాటిని యూట్యూబర్ సుశాంత్ ఉపయోగించి, చూసారా ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి అని జనంలోకి పంపిస్తున్నారు. ఆయన మాట్లాడే దాంట్లో అంత విద్వేషం ఎవరి మీద ఉంది అంటే ఓవైసీ మీద ఉంది. ఓకే, ఇది
ట్రెడిషనల్ గా ఉన్నటువంటి ముస్లింలలో ట్రెడిషనల్ గా ఉన్నటువంటి ఒక విభేదం ఏంది అంటే, రెండు వర్గాలు ఉన్నాయి గారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈయన మాట్లాడిన కామెంట్స్ మనం ప్రత్యేకంగా మాట్లాడదాము. కానీ ముస్లింలో ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి ముస్లింల కోసం ఒక పార్టీ ఉండాలి అని, ముస్లింలకు విడిగా ఒక పార్టీ ఏ రోజు పెడతామో అటువంటి కోరిక వచ్చిందో బెస్ట్ అలాంటి వాళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని అబుల్ కలాం ఆజాద్ మొదటి విద్యా మంత్రి, మనకు మీకు ఐడియా ఉంటుంది, ఆయన ఒపీనియన్, అది స్ట్రాంగ్ ఒపీనియన్ ఏంటంటే, వన్స్ ముస్లిం లీడర్ ఎవడైనా బయటకు వచ్చి ముస్లింల కోసమే ఒక పార్టీ పెడతానంటే మీరు భారత్ నుంచి విడిపోయినట్టే, కనుక మతం పేరున మీరు పార్టీలు పెట్టకూడదు, అలా పెట్టే ఆలోచన ఉంటే బెటర్ యూ గో టు పాకిస్తాన్. ఇది స్టేట్మెంట్ ఉంది మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క స్టేట్మెంట్. దీంట్లో ఆయన ఉద్దేశం చాలా మంచిది, అంటే దేశంలో అందరిది ఇక్కడ ఉన్నాం కనుక ఇక్కడ ఉన్న వాళ్ళతో కలిసి ఉండాలి, ఆయన ఉద్దేశం చాలా మంచిది. కానీ ఇప్పుడు ఈ మత పెద్దలు ఎవరైతే మౌలానా మహమూద్ మదహాని వీళ్ళ గ్రూప్ ఏంటి అంటే, ఎందుకు పెట్టకూడదు అని అంటే హిందువులతో కలిసిపోవడానికి కాదు, ముస్లింలంతా ఒక్కటిగా ఉండాలంటే, పార్టీ పెడితే విడిపోతారు అనవసరంగా, ఒక్కటిగా ఉండాలంటే ఏం చేయాలి, మీరు పార్టీ పెట్టకూడదు అని. ఈయన ఇంటెన్షన్ వేరే, ఆయన ఇంటెన్షన్ వేరే. ఇలాంటి ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ చాలా పెద్దగా ఉంది. మీరు కనుక ఈయన స్టేట్మెంట్ మొత్తం ఇదంతా భోపాల్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గారు. భోపాల్లో వాళ్ళ యొక్క నేషనల్ గవర్నింగ్ బాడీ యొక్క మీటింగ్ లో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా ముస్లిం వాళ్ళ కమ్యూనిటీని అడ్రస్ చేస్తూ మాట్లాడినటువంటి విషయం. దీంట్లో మనం మిస్ అవుతున్న ఒక పాయింట్ ఏంటంటే, అరే గోరెగాళ్ళతోటి అంటే తెల్లోళ్ళతోటి మనం స్వాతంత్రం వదిలేం కానీ ఈ ఏదో వర్డ్ ఉపయోగించాడు నైజేస్ అంటే నాజాయిజ్ అన్నాడు. నైజాయిస్ అని అంటే హక్కులు లేని వాళ్ళు, వీళ్ళు ఇల్లీగల్ ఫెలోస్ భారతీయులను ఆ మాటతో అంటూ వీళ్ళ నుంచి మనకు స్వాతంత్రం రాలేదు అనే మాట కూడా అన్నాడు. కనుక ఈ రకంగా ఒక విద్వేషము, మొత్తం హిందువుల పైన విద్వేషం ఉంది, దాన్ని చెప్పకనే చెప్తున్నాడు ఆయన. చెప్తూనే ఇంకో వైపు ఓవైసీని అటాక్ చేస్తూ పోతున్నాడు, చాలా దుర్మార్గంగా అటాక్ చేస్తున్నాడు. మనం ఇది కనుక చూసినట్టయితే మొత్తం ఈ పాఠంలో చాలా మీరు చెప్పారు, బిగినింగ్ లోనే చెప్పారు కనుక నేను వాటిని తీసుకోకుండా మాట్లాడాను ఇంతవరకు కూడా. ఆ విషయాలను ఆయన మాట్లాడిన మాటల్లో మీరు అన్నట్టు అది ఆయన ఉర్దూలో చెప్పాడు, అది ఉర్దూలో చెప్తేనే చాలా బాగుంటుంది, నా దగ్గర లేదు అది. ఇఫ్ దేర్ ఈజ్ అప్రెషన్ దేర్ విల్ బి జిహాద్, ఫస్ట్ మాట ఇది చెప్పాడు. అప్రెషన్ ఉంటే, ఎక్కడైతే ఒత్తిడి ఉంటుందో, ఎక్కడైతే మమ్మల్ని అణగదొక్కుతారో అక్కడ తిరుగుబాటు ఉంటుంది అనేది మనం అంటుంటాం జనరల్ గా. కమ్యూనిజం కూడా అది చెప్తుంటుంది, కమ్యూనిజం కూడా ఈ మాట చెప్తుంది. కానీ ఈయన తిరుగుబాటు అనే పదం కాకుండా జిహాద్ అనేది వాడాడు. మళ్ళీ జిహాద్ అని వాడంగానే మొత్తం భారతీయులందరూ కూడా టెన్షన్ ఫీల్ అవుతారు. జిహాద్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు జిహాద్ యొక్క అర్థాన్ని భయంకరమైన పదంగానే తీసుకుంటారు. కనుక WTO మీద జరిగిన దాడిగా తీసుకుంటారు, ఉసామా బిన్ లాడెన్ చేసిన దాడిని కూడా జిహాదీ దాడిగా తీసుకుంటారు రగ్గారు మాటలో చెప్పాలంటే. కనుక దానికి మళ్ళా మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఓవరాల్ గా ఆయన ఏమన్నాడంటే, బిడ్డ మీరు మమ్మల్ని ఎంత అణగొత్తుతే మేము మీ మీద జిహాదీ ప్రకటిస్తాం అనే మాట కూడా అన్నాడు. ఆయన మాటల్లో ఇంకోటి కూడా అన్నాడు, మా సమయం వచ్చినప్పుడు మీరు ఈ వీధులు, ఈ సందులు, గల్లీలు ఏమిటో అవి సరిపోవు మీరు పరిగెత్తడానికి అని చెప్పాడు. బెదిరిస్తున్నాడు ఆయన చాలా ఇదిగా. కానీ దీంట్లో ఇది అంటూ ఆయన 2-3 మాటలు మీరు చెప్పినట్టుగా జిహాదీ పదాన్ని అర్థం చెప్పే ప్రయత్నం చేశాడు. జ్యుడిషియరీ మీద చాలా పెద్ద దాడి చేశాడు, అసంతృప్తిని వ్యక్తం చేశాడు. చివరకు వందే మాతరం విషయంలో కూడా చెప్పాడు. అన్నిట్లో కూడా ఆయన చెప్తున్నది ఏంటి అంటే, ఈ ఓవైసీ లాంటి వాళ్ళంతా కూడా ఈ విషయంలో కాంప్రమైజ్ అయిపోయారు అనే విషయం చెప్తున్నాడు. బట్ వందే మాత్రం పాడనని ఓవైసీ కూడా అంటాడుగా, కత్తి పెట్టినా కూడా నేను పాడనని. మరి అక్కడ తేడా ఎట్లా వస్తుంది? కానీ అన్నాడు, కానీ ఆయన ఏమంటారు అంటే, మీరంతా సరెండర్ అయిపోతున్నారు బిడ్డ రాజకీయాల్లో, లేకపోతే మన కమ్యూనిటీని డెడ్ కమ్యూనిటీగా తయారు చేసిండ్రు. ఎందుకంటే లివింగ్ కమ్యూనిటీ ఏ రోజు కూడా గొంతు తెగ్గొచ్చినా కూడా మనం అలాంటి వాటికి లొంగము, పోరాటం కావాలంటే. కనుక వందే మాత్రం పాడండి అంటే వంగబడి పాడే వాళ్ళను అందరినీ కూడా నేను డెడ్ కమిటీ అని అంటాను. కనుక పోరాడాల్సిందే, పోరాటం కోసం నిలబడాల్సిందే. మీరు కాంప్రమైజ్ అయ్యారు,
బీజేపీతో అనేది ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఓకే. సో ఇది ఓ రకంగా మళ్ళా రజాకార్లతో కూడా పోలుస్తుంటారు ఓవైసీని వీళ్ళంతా కూడా మళ్ళా. అదొక పెద్ద డీప్ సబ్జెక్ట్ అది కనుక ఆ డివిజన్ ఉంది వీళ్ళ మధ్యన ఆ డివిజన్ ఉంది కనుక మీరు సరైన ప్రకారం మీరు నేను లాస్ట్ వరకు ఆపరేషన్ విషయం నేను లాస్ట్కి వస్తాను, జిహాదీ విషయం లాస్ట్కి వస్తాను. కానీ ముస్లిం కమ్యూనిటీకి అందరికి కూడా ఒక మాట చెప్పాడు ఫైనల్ గా ఏమని అంటే, అయ్యా ఈ దేశంలో హిందువులు ఉన్నారు, ఈ హిందువులు 3 రకాలుగా ఉన్నారు. ఫస్ట్ 10% మనకు అనుకూలంగా ఉన్నారు, అంటే దాని ఉద్దేశం కాంగ్రెస్ లేకపోతే ఆర్జేడీ దీంట్లో ఉండేటువంటి హిందువులని అర్థం. ఆయన మనకు ఓటేస్తారు, మనకు కూడా ఓటేస్తారు వాళ్ళు. 10% మన వాళ్ళు అంటే ఓటు గురించి అనలేదు ఆయన ఎలక్షన్లకే విరుద్ధం. ఆయన 30% ఏమో అగెనిస్ట్ గా ఉన్నారు కంప్లీట్ గా హిందువులు, ముస్లిం వ్యతిరేకులుగా ఉన్నారు. అయితే ఇంకో 60% ఉన్నారు చూడండి, వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. అందుకని మీరు వెళ్ళండి, ఈ 60% ఎవరు ఉన్నారో వాళ్ళని పట్టుకోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ మనకు జరుగుతున్న అన్యాయం గురించి వాళ్ళకి చెప్పండి, వాళ్ళతో మాట్లాడండి అనే విషయాన్ని కూడా ఆయన లాస్ట్ కు అప్పీల్ చేశాడు బాగా. సో ఆ విధంగా ముస్లిం హిందువులను కూడా చక్కగా విభజించారు. చాలా అద్భుతమైన ఉపన్యాసమే, మనం విని తీరాల్సినటువంటి ఉపన్యాసమే ఇది. కాకపోతే జ్యుడిషియరీ మీద చాలా కోపంగా ఉన్నాడు. జ్యుడిషియరీ చేస్తున్న పనులకు ఓవైసీ మద్దతు ఉంది అనేది ఆయన చెప్తున్నటువంటి కోపం అంతా కూడా. ఎందుకంటే జ్యుడిషియరీ పైన ఎవరి ఆధిపత్యం ఉంది? మోడీ ఆధిపత్యం ఉంది. జ్యుడిషియరీ ద్వారా అన్ని పనులు చేయిస్తున్నాడు, 3 తలాక్ లాంటివన్నీ చేయిస్తున్నాడు. జ్యుడిషియరీ మనకు అందరికీ తెలుసు, అది యాక్ట్ ఉంది అని, ఇది వర్షిప్ యాక్ట్ 1991. కనుక ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా ఎన్నో మందిరాల ఇష్యూస్ అన్ని కూడా జ్యుడిషియరీ లేవనెత్తుతుంది అనేది ఒక అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగే తలాక్ విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు, కోర్టులు ఎట్లా యాక్టివ్ గా పాల్గొంటున్నాయి మోడీ చెప్పినట్టుగా. మూడవది ఇది ఉంది కదండి, అవి ల్యాండ్స్ ఏమంటాం వాళ్ళ వక్ఫ్ ల్యాండ్స్ విషయంలో, ఇవన్నీ కూడా జ్యుడిషియరీ చాలా ఎక్స్ట్రా ప్లే చేస్తుంది, క్రుక్కడ్ గా ప్లే చేస్తుంది. ఒక మాట అన్నారు రంగారు, గుర్తుపెట్టుకోండి, ఏమంటాడు అంటే సుప్రీం కోర్ట్ అని ఎందుకు అంటున్నాం, ఫైనల్ మాట చెప్తుంది కనుక సుప్రీం అని అంటాం. కనుక సుప్రీం కనుక రాజ్యాంగం యొక్క హక్కులను నిలబెట్టకపోతే అది సుప్రీం ఎలా అవుతుంది అని అన్నారు. కనుక సుప్రీం ని నేను ప్రశ్నిస్తున్నాను, కాన్స్టిట్యూషన్ మీరు నిలబెట్టకపోతే, మా మైనారిటీ హక్కులను మీకు సుప్రీం కోర్టు కాపాడకపోతే, మా హక్కులకు విరుద్ధంగా మీరు ఇలా జడ్జిమెంట్లు ఇస్తూ పోతే, చివరకు అయోధ్య జడ్జిమెంట్ కా నుంచి లెక్క పెట్టుకుంటూ వచ్చారు. అన్ని జడ్జిమెంట్స్ కూడా తప్పుడు జడ్జిమెంట్స్ అనేది ఆయన చెప్పడం. సో ఇది చట్ట ప్రకారం ఇది తప్పుడు వ్యాఖ్య కిందకి తీసుకోవచ్చా మరి కోర్టును? తప్పుడు, ఎస్ ఆయన ఏం పేరు సమిత్ పాత్ర అదే చెప్పాడు, ఇది సుమోటోగా తీసుకోవాలి, ఈయన పైన సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు ఈయనను ట్రయల్ కు పిలవాలి, లేకపోతే ఇది అందరూ ఇలాగే మాట్లాడుతుంటారు అని చెప్పేసి సమిత్ పాత్ర డిమాండ్ చేశాడు. అంటే నాకున్న డౌట్ ఏంటంటే సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఇక్కడ ఆయన సుప్రీంకోర్టును, అంటే సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ను తప్పుపట్టడం అనేది ఈ ఒక పాయింట్ అయితే, తర్వాత ఆ జడ్జిమెంట్ ఇచ్చింది కూడా అన్ని పరిగణలోకి తీసుకొని ఆధారాలు అవి తీసుకొని వాదనలు అన్నీ అయినాక చేసిన పనే కదా. ఆ చేసినప్పుడు ఇప్పుడు 3 తలాక్ విషయంలో కూడా ఇదంతా జరిగాకే జరిగింది. అండ్ అదంతా వచ్చాక కూడా ముస్లిం మహిళలు చాలామంది సంతోషించారు. లేకపోతే ఉత్తరంలో 3 తలాక్ అని 3 సార్లు రాసి పంపించిన సందర్భాలు, ఈమెయిల్లో రాసి పంపించిన, వాట్సాప్లో పెట్టిన సందర్భాలు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం చాలా విషయాల్లో. మరి అది ఎందుకు ఆలోచించలేకపోతున్నా అంటే, షరియా చట్టం ఉంటే దాన్ని గౌరవించినట్టు, షరియాను పాటిస్తే దేశమంతా గౌరవింపబడ్డట్టు, ఇట్లా ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి వాళ్ళ పైత్యాన్ని? ఒక్క మాటలో చెప్పాలి, మీరు చెప్పిన దాంట్లోకి వెళ్ళి వాళ్ళు తలాక్ అనే విషయంలో ముస్లిం మహిళలందరూ హ్యాపీగా ఉండడమే ఈయనకు కన్నుగుడుతుంది. ఈయనకు సంతోషంగా లేడు ఆ విషయంలో. కనుక ముస్లిం మహిళలు హ్యాపీగా ఉండడము ఏ రోజు కూడా ఈ మౌలానాలకు మౌల్వీలకు ఆ హ్యాపీనెస్ ఇవ్వదు. కనుక వాళ్ళు సప్రెస్సర్ గా ఉండాలి, అప్రెస్సర్ గా ఉండాలి, నోరు మూసుకొని ఉండాలి, వారు ఎప్పుడు ఆనందంగా ఉండకూడదు. మగవాడికి మాత్రమే ఆనందం ఇవ్వాలి వాళ్ళు, అంటే జిహాద్ అంటూ ఉండాలి, అంతే. కనుక ఆడవాళ్ళు ఉండేది అందుకొరకు, మగవాడికి ఆనందాన్ని ఇవ్వడానికి, వాళ్ళు ఆనందపడడానికి కాదు. ఇది ఆయన లెక్క క్లియర్ గా ఉన్నాడు.
అందుకే అది మండుతుంది అక్కడే, అసలు త్రిబుల్ తలాకే మండుతుంది ఆయనకు. కనుక ఇవన్నీ కూడా వక్ఫ్ విషయాలన్నీ కూడా మండుతున్నాయి. ఇవన్నిటి ఆధారంగా వక్ఫ్ విషయంలో ఓవైసీ సరైన చొరవ చూపలేదు అనేది కూడా ఆయన కంప్లైంట్ ఉంది చాలా విషయాల్లో. ఇప్పుడే కాదండి, ఒక 10 years బ్యాక్ కూడా ఆయన ఓవైసీ పైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అఫ్ కోర్స్, అంటే ఇక్కడ సార్ ఇప్పుడు మీరు అన్నారు ఓవైసీ మీద ఇతనికి కోపం ఉంది, అది కూడా వెళ్ళగక్కుతున్నాడు అని. ఇప్పుడు ఓవైసీ కూడా జ్ఞానవాపి విషయంలో ఆయన కూడా రెస్పాండ్ అయ్యాడు. ఏంటంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉంది కదా, మీరు అదెందుకు మెయింటైన్ చేయట్లేదు, ఇప్పుడు జ్ఞానవాపిని ఎందుకు టచ్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడిన సందర్భం ఉంది. వందే మాత్రం అంటే నేను కత్తి పెట్టినా చెప్పని అన్నాడు. పార్లమెంట్లో కూడా అప్పుడు ప్రమాణ స్వీకారం సమయంలో మొత్తం చెప్పి లాస్ట్కి జై పాలస్తీనా అన్నాడు. ఇక్కడుండి నువ్వు జై భీమను లేకపోతే జై భారత్ అను లేకపోతే ఏమీ అనకుండా సైలెంట్ ఉండు, జై పాలస్తీనా అన్నాడు. మరి ఆయనకు ఉండాల్సిన వక్రబుద్ధి ఆయనకు ఉన్నది కదా, మరి ఒకవేళ అట్లా చెప్పాలి అంటే మళ్ళీ ఎందుకు? ఎవరు సక్రమం కాదు. ఈవెన్ వాళ్ళ తమ్ముడే కదా ఇప్పుడు సమ్ లాంగ్ బ్యాక్ ఒక మాట అన్నాడు, మీరు పోలీస్ పక్కకు జరిగితే 15 నిమిషాలు. ఇవన్నీ అక్బర్, ఇవన్నీ కూడా వాళ్ళ చరిత్ర ఉంది. ఈయన గొప్పోడు అయితే ఆయన చెడ్డోడు కాదు, ఆయన చెడ్డోడు అయితే ఈయన గొప్పోడు కాదు. ఇద్దరు అంతకు అంతే. కాకపోతే వైరం ఉంది వాళ్ళ మధ్యన, వైరం ఉంది. సరే, ఐడియాలజికల్ గా అంటే ఒకటే ఒక మాట ఏంటంటే రాజకీయ పార్టీ ఉండకూడదు అనేది ఒకటి, ఉండాలి, ప్రయోజనాలు కాపాడుకోవాలని వీళ్ళ ఉంటుంది. అదే సైద్ధాంతికమైనటువంటి, దానివల్ల పెద్ద ఇష్యూ లేదు మనకు కూడా. సరే, వాళ్ళకుంటే ఉండొచ్చు ఆ డిఫరెన్సెస్, కానీ యాక్చువల్ గా దేశం విషయం, దేశ హితము లాంటి విషయాలు వచ్చినప్పుడు ఇద్దరు ఒకటే, ఎవరేం తక్కువేం కాదు. కొన్ని లిబరల్ గా ఉంటారా వీళ్ళు అంటే అట్లేం కాదు, ఇద్దరు అదే లైన్ ఉంటారు. మీరు చెప్పింది వాస్తవమైంది. అంటే ఓవైసీ ఈ రోజు కూడా ప్రజలకు జవాబు చెప్పాలి. ఆయన నిజంగా భారతీయతను అంతగా ఇదిగా చేస్తే, మరి నువ్వు పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం అప్పుడు నువ్వు వందే మాత్రం పాడము అని చెప్పారు కదా రగ్ గారు. కనుక పాడరు. అది మా హిందూ భారతీయులందరూ ఓపిక పట్టుకుంటున్నారు, మీరు పాడడం లేదు, మీకు ఇష్టం లేదు అని అనుకుంటున్నారు. అయితే వందే మాత్రం పాడకపోతే పాలస్తీనాకు జై అంటారా మీరు? వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా అని ప్రమాణం చేసే దగ్గర వీ ది పీపుల్ ఆఫ్ పాలస్తీనా అంటారా మీరు? ఎంత దుర్మార్గంగా మాట్లాడతారు వీళ్ళు. ఎవరు అడగొచ్చిండ్రు వీళ్ళు? పార్లమెంట్ లో అంత మాట మాట్లాడుతూ ఒక్క లీడర్ నిలబడి నువ్వు ఎలా అంటావు అని అడిగారా? నో. ఇది ఇంకా బాధ కలిగించేటువంటి విషయం. ఏ పార్టీ కూడా ఆయన ఏం అడిగింది లేదు ఈ రోజు వరకు కూడా. ఇంకా ఈ దుర్మార్గం ఉంది. దేశం పట్ల వ్యతిరేకత. తెల్లవాడు స్వతంత్రం ఇచ్చాడు, వీడు ఇయ్యలేదు, నల్లోడు ఇయ్యలేదు, లేకపోతే భారతీయుడు ఇయ్యలేదు, భారతీయులు మనల్ని సపరేట్ చేస్తున్నారు. ఇదంతా ఒక విషయం కక్కుతూనే ఉన్నారు హిందువుల పైన, నిత్యము కక్కేటువంటి విషయం. ఫైనల్ గా ఈయన మాట్లాడిన దాంట్లో అన్నిటికన్నా మనకు చాలా ఇబ్బంది కలిగేటువంటి విషయం ఇదే అన్నట్టు. మమ్మల్ని తొక్కేస్తే అంటే ఇదంతా ఏం చెప్పుకొచ్చాడు ఇంతసేపు అంటే, మమ్మల్ని తొక్కుతున్నారు ఈ దేశంలో, మమ్మల్ని హ్యాపీగా ఉండడం లేదు. మీరు ప్రతి దగ్గర అణువున మీరు మీ కోర్టులు, మీ రాజకీయ నాయకులు అందరు కలిసి మమ్మల్ని సపరేట్ చేస్తున్నారు అనేది విషయం మాట్లాడారు. ఓవైసీ అన్న ఏమన్నాడండి, మేము సెకండ్ క్లాస్ సిటిజన్ గానే ఉన్నామంటాడు కదా. ఓవైసీ కూడా ఇద్దరు ఒకటే మాట, చివరి మేము ఏ రోజు కూడా ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ కాదు, సెకండ్ క్లాస్. వీళ్ళంతా కూడా ఆ విషయంలో అట్లాగే ఉంటారు ముస్లింల విషయంలో. కానీ మనం ఆలోచించుకోవడానికి, ముస్లింలు నిజంగా మైనారిటీనా? అసలు ఆ వర్డ్ మైనారిటీ అభ్యంతరకరం కదా. ఇంత పెద్ద ఇండోనేషియా తర్వాత అతి పెద్ద ముస్లిం పాపులేషన్ ఉన్న దేశం కదా మనకు. మీకు ఏం తక్కువ చేశారు ఇక్కడ భారతీయులు? మీకు డబుల్ హక్కులు ఇస్తారు. ముస్లింలు బీసీ హక్కులను పొందుతారు, ముస్లింలు మైనారిటీ హక్కులు పొందుతారు. 2 హక్కులు పొందుతారండి ఎక్కడన్నా? పోనీ ఎస్సీలకు బీసీలకు ఉన్నాయా 2 హక్కులు? లేవు కదా. మరి కనుక మరి ఏంటి ఇదంతా కూడా? మీకు మీ పేరు మీద ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుంటారు, దాంట్లో జిహాదీ డాక్టర్లను తయారు చేస్తారు, జిహాదీ ఇంజనీర్లను తయారు చేస్తారు. మీకు ఎవడు అడ్డం వచ్చిండు? ఎంత స్వేచ్ఛ ఉంది ఈ దేశంలో. కనుక ఎప్పుడైనా బాంబులను తయారు చేసుకునేటువంటి పని పెట్టారు, నీళ్లలో వీటిని విషాన్ని కలిపేసి చంపేసేటువంటి కుట్రలు తయారు చేస్తా ఉన్నారు. మీరు అడిగారు ఎప్పుడైనా వాళ్ళను, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది మన దేశము, మనందరం కలిసి ఉండాల్సిన. ఒక్కడైనా ఇంత పెద్ద జిహాదీ యాక్టివిటీ నడుస్తుంది కదా, డాక్టర్స్ అందరు పట్టుబడ్డారు కదా, రక్తం చేతులతో పట్టుబడ్డారు కదా. వీళ్ళిద్దరిలో ఒక్కడైనా మాట్లాడా వాళ్ళ గురించి? నో. ఈ దేశంలో ఇలాంటిది సప్రెషన్ గురించి మాట్లాడతారు, మమ్మల్ని చంపేస్తున్నారు, ఒత్తిడి చేస్తున్నారు, అందుకే మేము జిహాదీ సృష్టిస్తాం. పైనుంచి ఏమంటున్నారు?
జిహాదీని బదలాం చేశారు మీరు అని అంటాడు వాడు. జిహాదీ, లవ్ జిహాదీ అంటారు, ల్యాండ్ జిహాదీ అంటారు. అలా అన్పాపులర్ చేస్తున్నారు. జిహాదీ అనేది ఒక పవిత్రమైన పదం అని అంటారు. ఏం పవిత్రం ఈ పవిత్రము? జిహాదీ WTO కొట్టినది అవి పవిత్రమైనటువంటి పైన, లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిజాన్ని సప్లై చేస్తున్నది అది జిహాదీ పేరు మీదనే సప్లై చేస్తున్నారు కదా టెర్రరిజాన్ని మీరు. ఆయుధాలు పెహల్గామ్ అటాక్ లో మన దేశంలోకి వచ్చి మన దేశ వాస్తవ్యులను ప్యాంటు విప్పి వీడు మన మతం కాదు అని చెప్పి చంపేసినప్పుడు మరి దాన్ని ఏమనాలి? మరి అది అక్కడ కూడా జిహాద్ అనుకుంటున్నారా వాళ్ళు? దాన్ని కాదని చెప్తున్నారా? ఎట్లా అర్థం చేసుకోవాలి? వీళ్ళు ఖండించాలి కదా దాన్ని, ఆ విషయాన్ని. దుర్మార్గం ఇది. ఆ విధంగా మతాన్ని చూసి చంపడం అనేది ఇది ప్రమాదకరము. మేమంతా ఇక్కడ ఉన్నాము, భారతీయులం మేము. నువ్వు అన్నావా ఒక మాట? మా వాళ్ళు అనండి ఒకసారి నోరు తెచ్చి. పెహల్గామ్ లో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళంతా మా వాళ్ళు. మేము ఒక భూమి పుత్రులం అనండి. ఒక తల్లి బిడ్డలు అనలేకపోతే వందే మాత్రం అనడం మీకు నొప్పిగా ఉంటే, ఇదే మట్టిలో పుట్టావు కదా, ఒకే మట్టిలో పుట్టినటువంటి బిడ్డలం మేము అనలేవా? ఎవరైనా ఆ అర్థం వచ్చే మాట అని ఎప్పుడైనా ఓవైసీ మాట్లాడతాడా? ఈ మౌలానా మాట్లాడతారా? నో. అందరూ ఒకటే ఈ విషయంలో. కనుక జెనెటికల్ గా వీళ్ళ DNA లో ఏదో ప్రాబ్లం ఉంది. చాలా సార్లు మోహన్ భగవత్ మాట్లాడినప్పుడు కూడా మీరు విన్నారు. మనం ఇప్పుడు మతం వారీగా మీరు ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, కానీ మనమంతా మన పూర్వీకులు ఒక్కటే. వాట్ డస్ ఇట్ మీన్? మన పూర్వీకులు ఒక్కటే అనేటువంటి విషయం. మతం మారిండొచ్చు తర్వాత. ఇది కదా మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సింది ఏంటంటే మన రూట్స్ ఎక్కడ. వీఆర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ టు వన్ మదర్ అని. ఒక తల్లికి పుట్టినోళ్ళమే మనం అంతా అనే విషయాన్ని అంత బాగా కమ్యూనికేట్ చేస్తారు. అంటే ఇప్పుడు నేను బీజేపీ తోటో RSS సిద్ధాంతాలతో విభేదించట్లేదు, కేవలం నా యొక్క అదిని నేను మాట్లాడుతున్నాను అనేది మళ్ళీ ప్రత్యేకంగా ఆయన చెప్తాడు. అవును, ఎందుకంటే నేను పాలిటిక్స్ లో లేను అనేది కదా ఆయన. పాలిటిక్స్ లో లేను కనుక ఆ బీజేపీని విభేదించాను, నేను RSS ని కూడా నేనేం విభేదించాను అని. మా హక్కులు మేము కాపాడుకుంటాం. కానీ తాను ఆ విధంగా తను పాలిటిక్స్ చేస్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క మొత్తము ఈ ఉపన్యాసంలో ఏముంది అంటే ఓవైసీని నిలువరించేటువంటి ఒక ప్రయత్నం. అసంతృప్తి ఎక్కడ అంటే ఓవైసీ అనేవాడు అనవసరంగా యాంటీ బీజేపీ ఓటును ఏదైతుందో దాన్ని డివైడ్ చేస్తున్నాడు. కనుక యాంటీ బీజేపీ ఓటు ఒక్కటిగా ఉండాలి. అది RJD అయినా, ఇంకోటైనా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులు అయినా వాళ్ళతో నిలబడాలి, వాళ్ళని గెలిపించాలి. కానీ ఈ ఓవైసీ వెళ్ళి అక్కడ కంటెస్ట్ చేయడం అనేది ఈ మధ్యలో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి డివిజన్. అది బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తున్నటువంటి ఒక నరేటివ్ నడిపిస్తూ ఉన్నారు. అది నిజమెంతనో మనకు తెలియదు మరి వాస్తవంగా. ఆయన నేషనల్ వైడ్ గా పాన్ ఇండియా పార్టీగా ఎదగాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. కనుక వెళ్ళి ఉత్తరప్రదేశ్ లో కంటెస్ట్ చేస్తున్నాడు. గతంలో ఏముంటుందో హైదరాబాద్ లో తప్ప ఇక్కడ కంటెస్ట్ చేసేవాడు కాదు. కానీ మహారాష్ట్రకి వెళ్ళాడు, అక్కడ గెలుపు సాధించాడు, రుచి దొరికింది. కనుక స్ప్రెడ్ కావడానికి తాను ఒక నేషనల్ లీడర్ గా, ఇప్పుడు ఎవరు ఓవైసీ అంటే పాత బస్తీ లీడర్ అని ఢిల్లీలో కూడా అంటారు. ఇప్పుడు అలా అనడం లేదు కదా. ఆయన మహారాష్ట్ర లీడర్ అయిపోయాడు. ఉత్తరప్రదేశ్ లో మొన్నటి విజయంతో, బీహార్ విజయంతో మండిపోతున్నాడు. ఇప్పుడు చెప్పిన మదాని అనేవాడు వాస్తవంగా బీహార్ గెలుపు తర్వాత 6 సీట్లు గెలిచాక మదానికి అస్సలు గిట్టడం లేదు, వాళ్ళ వర్గానికి గిట్టడం లేదు. అందుకే ఇప్పుడు మహారాష్ట్ర రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఓవైసీ గెలవకూడదు అనేది వీళ్ళు కక్ష కట్టి కూర్చున్నారు. ఇక్కడ నుంచి మళ్ళా రేపు మధ్యప్రదేశ్ అనేది ఇక్కడికి బెంగాల్కి వస్తారు, ఇంకెక్కడ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో వస్తారు ఓవైసీ. అందుకని నేను అడ్డుకోవాలనేది ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. కనుక టోటల్ పాలిటిక్స్, ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ ముస్లిమ్స్ ఇది. కానీ అట్లా అర్థం చేసుకోవాలి. కానీ ఏది ఏమైనా దొందే ఎవరు కూడా భారతీయత పట్ల, భారత్ పట్ల, ముఖ్యంగా ఇక్కడ ఉన్న మెజారిటీ ప్రజల హిందువుల పట్ల ఒక విశ్వాసము, విశ్వసనీయత, కలిసి బ్రతుకుదాం అనేటువంటి ఒక బ్రాడ్ ఆలోచన, ఇలాంటివి ఏవి ఇప్పటికీ కూడా వీళ్ళలో లేవు, ఇద్దరిలో లేవు. కనుక మనం ఏం భ్రమపడాల్సిన అవసరం లేదు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే. కాకపోతే మన అర్థాలు మనకు ఉండాలి. ఏం జరుగుతుంది, జిహాదీ అనేది నిజమా మరి మనం కూడా తప్పకుండా ఆలోచించాలి. తప్పకుండా త్రిపుల్ తలాక్ విషయంలో, మరి ఉమెన్ రైట్స్ విషయంలో ఎందుకు ఇలా ఉంటారు అనేది మనం కూడా ఆలోచించాలి. ప్రతి విషయాన్ని మనము వక్ఫ్ విషయంలో నిజాయితీ ఎంత ఉంది, తప్పు కదా ఇది. మరి మొత్తం భూమి అంతా కూడా కబ్జాలు పెట్టుకొని నిరుపేద ముస్లింలకు చేసింది ఏమీ లేదు.
ఇవన్నీ కూడా అందరూ దేశ ప్రజలు ఆలోచించాల్సిందే తప్పకుండా, ఊరికే వదిలేది ఏం కాదు అని నాకు అనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ మనోహర్ గారు, ఈ అంశంపై మాకు క్లారిటీ. రైట్. సో వ్యూవర్స్, ఇక్కడ మదాని వ్యాఖ్యలు నిజంగా అతను నిజానికి అంతా బాగానే ఉన్న తరుణంలో, ముస్లిం కమ్యూనిటీని కూడా బాగానే చూసుకుంటున్న తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు చేసి అనవసరంగా రెచ్చగొట్టి, ఒక్కొక్క దాన్ని విడగొట్టి వాటి పదాలకు అర్థం చెప్పి రకరకాల కాంట్రవర్సీలు క్రియేట్ చేసే ప్రయత్నం ఈయన మదాని చేసినట్టుగా అనిపిస్తోంది. మరి దీనికి ఎటువంటి పరిష్కారం ఉండాలనేది మీరు సూచిస్తున్నారు. అండ్ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మరి మిగతా వాళ్ళు కూడా ఎలా రియాక్ట్ అవ్వాలని మీరు సూచన చేస్తున్నారో చక్కగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.